ఏదైనా రాజకీయ పార్టీకి ఒక లీడర్ రాజీనామా చేసేసి వెళ్ళిపోయాడు. ఏం జరగాలి? ఏం జరుగుతుంది? ఆ పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు వెళ్ళిపోయిన ఆ లీడర్ని సామాజిక మాధ్యమాల్లో ఫాలో అవ్వరు, అన్ఫాలో చేసేస్తారు. కానీ వేణుంబాక విజయసాయిరెడ్డి, జీవీ రెడ్డి విషయంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? దోస్తం నమస్కార్. జనవరి 24వ తారీఖు సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేయగానే ఎక్స్ అకౌంట్ చెక్ చేస్తే 6,42,300 మంది ఫాలోవర్లు ఉన్నారు. పార్టీకి రాజీనామా చేసిన 3 నెలల తర్వాత విజయసాయిరెడ్డి ఎక్స్ అకౌంట్ మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే 6,46,500 మంది ఫాలోవర్లు ఉన్నారు. అంటే విజయసాయిరెడ్డికి 4,200 మంది ఫాలోవర్లు పెరిగారన్నమాట. తెలుగుదేశం పార్టీకి ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన జీవీ రెడ్డి విషయంలోనూ ఇంతే. ఫిబ్రవరి 24న జీవీ రెడ్డి పార్టీకి పదవికి రాజీనామా చేసినప్పుడు ఎక్స్ అకౌంట్కు 25,600 మంది ఫాలోవర్లు ఉంటే ఇప్పుడు 27,500 మంది ఫాలోవర్లు ఉన్నారు. సుమారుగా 2,000 మంది ఫాలోవర్లు పెరిగారు. జీవీ రెడ్డికి ఫాలోవర్లు తగ్గలేదంటే అర్థం ఉంది. ఎందుకంటే రాజీనామాతో జీవీ రెడ్డికి తెలుగుదేశం శ్రేణుల్లో సానుభూతి రావడంతో పాటు రాజీనామా చేసినప్పటికీ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని అప్పుడప్పుడు పొగుడుతూనే ఉన్నాడు జీవీ రెడ్డి. ఒక రాజకీయ పార్టీకి రాజీనామా చేశాక ఎక్స్లో 1000 మంది ఫాలోవర్లు పెరగటం అంటే చిన్న విషయం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే విజయసాయిరెడ్డితో పోల్చుకోవడం కాదు, కానీ ఆ పార్టీకి రాజీనామా చేసిన 16 మంది ముఖ్యమైన నాయకులకు కూడా ఎక్స్లో అంతో ఇంతో ఫాలోవర్లు పెరిగారు. దీని అర్థం వీళ్ళందరూ పార్టీలకు అతీతంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ను పెంచుకున్నారా? లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు తెలియకుండానే వీళ్లను ఇంకా ఫాలో అవుతున్నారా? లేకపోతే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయటంతో వేరే పార్టీ వాళ్ళు కొత్తగా వీళ్ళని ఫాలో అవ్వటం మొదలుపెట్టారా? బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్లను ఇంకా తమ లీడర్లుగానే భ్రమపడుతున్నట్టున్నారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, అభిమానులు. పాత వాసనలు పోవాలంటే ఎక్కడైనా కొద్దిగా టైం పట్టడం కామన్ కదా. అధికారం పోగొట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పేపర్ పులి పాత్రకే పరిమితం కాకూడదు. వైఎస్ జగన్ కోరుకుంటున్నది కూడా ఇది కాదు. చిన్న చిన్న నదులే సముద్రాలుగా, మహాసముద్రాలుగా మారుతున్నట్టు చిన్న చిన్న తప్పులే రాజకీయ పార్టీల పుట్టి ముంచుతాయి. తస్మాత్ జాగ్రత్త సుమా. దోస్తాం ధన్యవాద్.